వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్నం గోసలో భాగంగా కుత్బుల్లాపూర్లో పర్యటించిన ఎంపీ రేవంత్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులపై ఆరా తీసిన ఎంపీ. ఎన్ఆర్సీ వ్యతిరేక ఉద్యమాలపై స్పందించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఢిల్లీ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని వ్యాఖ్య. నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ట్రాక్టర్ను ఢీకొట్టిన లారీ, ఒకరు మృతి. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. పోలవరం ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్ష. చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తిన ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. రామరాజ్య పరిపాలన చూసి బాబు ఓర్వలేకపోతున్నారని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి తలసాని. ప్రభుత్వ పాలనకి ప్రతిపక్షాలు తగిన సమయం ఇవ్వాలన్న మంత్రి. గుంటూరు జిల్లా మాచయ్యపాలెంలో నిర్బంధ తనిఖీలు. సరైన పత్రాలు లేని 20 బైక్లు, 5 ఆటోలు స్వాధీనం. ఇక డీటెయిల్స్ చూస్తే మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పట్నం గోసా కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న రాజీవ్ స్వగృహ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పనులను వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. గోపన్పల్లి భూ అక్రమాల ఆరోపణపై స్పందించిన రేవంత్ రెడ్డి తాను ప్రభుత్వంపై వ్యతిరేక పోరాటానికి బయలుదేరిన ప్రతిసారి అక్రమ కేసులు పెట్టడం సహజమని అన్నారు. కొట్లాడడానికి వచ్చినాం. ఇప్పుడు నీ బాధ చెప్పు, మనం ఎట్లా కొట్లాడదామో చెప్పు. కట్టుకుంటున్నాం మేము కట్టుకున్న దాంట్లో ఇప్పుడు ఆ రూమ్ కూడా గులగొడతాం జేసీబీ పెట్టుకొని నిలబడ్డారు. ఇప్పుడు మనం లేకపోయినా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవాల్సింది కేసీఆర్ సారే. మేము కొట్లాడేటోళ్ళం. శ్రీశైలం అన్న నేను మీ కష్ట సుఖాలు తెచ్చుకొని మీ తరఫున కొట్లాడడానికి ఇప్పుడు వచ్చినాం. ఇప్పుడు నీ బాధ లేనోళ్ళం ఒక్కొక్క రూమ్ కట్టుకుంటున్నాం మేము కట్టుకున్న దాంట్లో ఇప్పుడు ఆ రూమ్ కూడా గులగొడతాం జేసీబీ పెట్టుకొని నిలబడ్డారు. డబల్ బెడ్రూమ్ మీద ఎలక్షన్లు అప్పుడు వచ్చి టీఆర్ఎస్ నాయకులు మీకు చెప్పింది కదా, ఎవరన్నా అటువంటి సబ్జెక్ట్ చెప్పండి. మన ఎంపీ గారు ఈ యొక్క మల్కాజ్గిరి పార్లమెంట్లో ఇటువంటి సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి, మోడీ గారి దృష్టికి తీసుకుపోయి ఒత్తిడి చేసే కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క प्रोग्राम उसके ऊपर बात कर रहे थे. बोलो हम लोग जो फलाने में अप्लाई करे थे, बीच में कॉर्पोरेशन में भी लीडर आके डबल बेडरूम दे तुम बोला, असेंबली इलेक्शन में बोले, आपका एमपी इलेक्शन में बोले. ऐसा रहे तो आप लोग बात करो, वैसा रहे तो बात करो. మరి వాళ్లకు అధికారులు కానీ టిఆర్ఎస్ నాయకులు ఎన్నికలప్పుడు వచ్చి మరి చిన్నపిల్లలు ఏడుస్తున్నప్పుడు అన్నం తినకపోతే మన అమ్మ చందమామను చూపించినట్టు వాళ్ళ ఓటు గురించి ప్రతి ఎన్నికలలో ఈ డబుల్ బెడ్రూమ్ మీకు చూపిస్తావు. మరి ఇప్పటికైనా మీరు ఒక ఆలోచనకు వచ్చి ఈరోజు ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ప్రజల దగ్గరకు వచ్చి పేదవాళ్ళ సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం మీద ఎట్లా ఒత్తిడి చేయాలి అనే ఒక ఆలోచనతోని మరి మన ముందుకు రావడం జరిగింది. మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా ఎవరు వస్తే వాళ్ళు నిలిస్తే మేము పోతాం, మేము పేదోళ్ళం కదా అంటే ఈ దొంగల పని చేసుకుంటూ పోతా ఉంటారు. మీకు ఆలోచన చేసే సమయం ఆసనమైంది. ఇలా ఓట్లు అడగడానికి రాలే, ఎలక్షన్స్ లేవు. మీ తరఫున కొట్లాడడానికి ఎంపీ గారు ముందున్నారు. మరి మీరందరూ మీ ఆలోచన చెప్పండి. వాస్తవానికి రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్నికలు వచ్చినప్పుడల్లా టీఆర్ఎస్ నాయకులు డబుల్ బెడ్రూమ్ చూపిస్తారు, కళ్యాణం మస్తు చూపిస్తారు, షాదీ ముబారక్ చూపిస్తారు, పింఛన్ చూపిస్తారు. ఓటు ఎక్కువ రావంటారా కాదా? అది ఒకసారి మీ యొక్క అనుభవం కొద్ది చెప్పి దానికి పరిష్కార మార్గము మరి రేవంత్ రెడ్డి అన్న గారు మరి మీరు మాట్లాడిన తర్వాత మాట్లాడతానని చెప్పి
అధికారులు ముందుగా మరి దీని స్టేటస్ ఏందో ఒకసారి చెప్పండి. దేశ రాజధాని ఢిల్లీలో ఎన్ఆర్సీ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. ఢిల్లీలో జరిగిన హింసాకాండలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు అవకాశం లేకుండా చేశారని అన్నారు. ఢిల్లీ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. నిన్న మొన్న ఢిల్లీలో జరిగిన ఘటనలు చాలా దురదృష్టకరమైన సంఘటనలు. దాదాపు 27 మంది చనిపోయినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా అనేక మంది క్షతగాత్రులై ఇవాళ ఆసుపత్రుల్లో అక్కడ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. కానీ దానికంటే దారుణమైంది ఏమంటే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళని ఆసుపత్రికి కూడా ఫ్రీగా పంపలేని పరిస్థితి. దానికి కూడా కోర్టులో మోషన్ మూవ్ చేసి వాళ్ళని తీసుకొని పోతూ ఉన్నారు. సాక్షాత్తు భారతీయ జనతా పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, అదేవిధంగా అక్కడున్న నాయకులు వారు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వలన ఈ పరిస్థితి దాపురించిందని చెప్పి చివరికి హైకోర్టు కూడా ధృవీకరించాల్సి వచ్చింది. హైకోర్టులో జడ్జీలు వాళ్ళ వీడియో క్లిప్పింగ్స్ కూడా కోర్టులోనే ప్రదర్శింపజేసి దాన్నంతా విని ఆ పోలీస్ కమిషనర్ని నిలదీశారు. వాళ్ళపైన ఎఫ్ఐఆర్ ఎందుకు బుక్ చేయలేదు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరని చెప్పి, వాళ్ళపైన ఎందుకు చర్య తీసుకోలేదని చెప్పి కూడా హైకోర్టు జడ్జీలు ఇవాళ వారిని అడుగుతూ ఉన్నారంటే మరి అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా ఉంటుందో మనం చూడాలి. దీనికంతా ఇవాళ ముఖ్యంగా ఢిల్లీలో శాంతి భద్రతలు చూసేది కేంద్ర హోంమంత్రి. కాబట్టి కేంద్ర హోంమంత్రి అమిత్ షానే దీనికి పూర్తి బాధ్యత వహించాలి. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఈ ఆర్థిక విధానాల వీటికి వ్యతిరేకంగా మేము 27వ తేదీ నుంచి రాష్ట్రంలో వారం రోజుల పాటు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని పూనుకున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగానే అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇక విశాఖపట్నంకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ విశాఖపట్నం వస్తే ఆయన్ని అడ్డుకోవడానికి అధికార పార్టీ పోవడం ఏమిటో నాకు అర్థమే కాలే. అసలు మీరు అధికారంలో ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నారా ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించుకుంటే బాగుంటుంది. కారణం ఏమంటే మంత్రి గారే పిలిపిస్తా ఉన్నాడు అడ్డుకోమని. మంత్రే, పార్టీ కాదు. మంత్రి అంటే గవర్నమెంట్. ఆయన గవర్నమెంటే ప్రతిపక్షాన్ని మీరు ప్రతిపక్ష నాయకుడు తిరగనివ్వద్దని పిలుపునిస్తే మరి ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం నాకు అర్థం కాదు. నేను ఎక్కువ రాజకీయ దీంట్లోకి పోను, కానీ ఒకటి మాత్రం నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. అందరూ పాపం జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారు, కానీ నేను జగన్మోహన్ రెడ్డి చూసి జాలి పడతా ఉన్నాను, పక్కాగా జాలి పడతా ఉన్నాను. కారణం ఏమంటే గతంలో ఎవరికింత మెజారిటీ రాలే, రేపు కూడా ఇంతమంది ఎమ్మెల్యేలు ఎవరికైనా గెలుస్తారో లేదో భవిష్యత్తులో కూడా ఎవరు చెప్పలేము. నీకు 151 మంది ఎమ్మెల్యేలు, పైగా 2 తెలుగుదేశం వాళ్ళు పంచన చేరారు. ఆ జనసేనకు గెలిచిన ఆయన కూడా నీతోనే ఉన్నాడు. 154 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు. తర్వాత చంద్రబాబు నాయుడు మేము వద్దన్నా వినకుండా, మేము ఉద్యమాలు చేసినా ఆగకుండా 54,000 ఎకరాలు తీసుకొని పోయి నీ చేతిలో పెట్టాడు. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా బాల్కొండ వద్ద 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ లారీ ట్రాక్టర్ను వెనుక నుండి ఢీకొట్టిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. మృతుడు మహారాష్ట్రకు చెందిన హైమద్గా పోలీసులు గుర్తించారు. హైమద్ మహారాష్ట్ర నుండి వలస వచ్చి కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడని స్థానికులు తెలిపారు. సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో శ్రీ సాయి విజ్ఞాన్ భారతి కాలేజీ 27వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వకలాభరణం కృష్ణమోహన్ రావు, దైవాజ్ఞ శర్మ ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు విద్య అన్ని వర్గాలకు చాలా ప్రాముఖ్యతనిస్తుంది. గతంలో ఇంట్లో మగపిల్లలుంటే చదివించే వాళ్ళు, ఆడపిల్లలైతే పెళ్లి చేసి పంపించేటువంటి వాళ్ళు. కానీ ఈరోజు పరిస్థితి మారింది. అబ్బాయిల కంటే అమ్మాయిలే ఈరోజు చాలా
క్రమశిక్షణతో ఈరోజు చదువుకుంటున్నారు. దేశానికి అన్ని రకాలుగా అన్ని రంగాలలో ఆడబిడ్డలు ఈరోజు దేశ అభివృద్ధిలో కానీ పనిచేస్తూ ఉన్నారు. చివరకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఆఖరి శ్వాసలో నిలబడేది ఆడబిడ్డలే అని సందర్భంగా పనిచేస్తూ ఉన్నారు. ఆడబిడ్డలు లేకుండా ఈ సమాజం ఉండదు. దుర్భాగ్యం ఏంటంటే, చాలా దుర్మార్గం ఏంటంటే, ఆడబిడ్డల పట్ల ఈ సమాజంలో ఇంకా వివక్షత, ఇంకా దౌర్జన్యాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆడబిడ్డ కడుపులో ఉన్నప్పుడే ఆడబిడ్డల మగబిడ్డలని తెలుసుకొని ఆడబిడ్డను చంపేస్తున్నటువంటి పరిస్థితి ఈ సమాజంలో ఉంది. ఇది మారాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని రాష్ట్రాలలో చూస్తే 1000 మంది మగపిల్లలు ఉంటే 800 మంది ఆడపిల్లలు ఉన్నారు. ఎక్కడ పోతున్నారు? వాళ్ళందరినీ కడుపులో ఉన్నప్పుడే చంపేస్తూ ఉన్నారు. ఇది వికృతి. ఆడబిడ్డలు మగపిల్లలు సమానంగా ఉండేది ప్రకృతి. కానీ ఆడబిడ్డలను చంపి మగపిల్లలు మాత్రమే పెంచడం ఏదైతున్నదో అది వికృతి. ఈరోజు దాన్ని గుర్తించిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బేటీ బచావ్ బేటీ పడావ్, అందరు చెప్పాలి, బేటీ బచావ్ బేటీ బచావ్ బేటీ పడావ్ అన్నటువంటి ఎందుకు చెప్పాడంటే, హర్యానా రాష్ట్రంలో ఆయన ప్రధానమంత్రి కాకముందు హర్యానా రాష్ట్రంలో కొన్ని చేస్తున్నారు. హర్యానాలో 750 మంది ఆడపిల్లలు ఉంటే 1000 మంది మగపిల్లలు ఉండేవాళ్ళు. హర్యానాలో ఆడపిల్లల పట్ల చాలా వివక్షత ఉండేది. ఆయన ఈరోజు బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమం తీసుకొని ఆడబిడ్డలను రక్షించండి, ఆడబిడ్డలను బతికించండి, ఆడబిడ్డలను చదివించండి అని ఈరోజు నరేంద్ర మోడీ గారి కార్యక్రమం తీసుకున్న తర్వాత ఈరోజు పరిస్థితి 5 సంవత్సరాలలో ఈరోజు బర్త్ రేట్ తీసుకున్నట్లయితే 950 మంది ఆడపిల్లలు ఉంటే 1000 మంది మగపిల్లలు ఉన్నారు. అంత డిఫరెన్స్ వచ్చింది. మీకు తెలుసు, ఆడబిడ్డలు ఏ రంగంలో కూడా వెనకలేరు. నేను ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రిగా మనవి చేస్తూ ఉన్నాను. మా పోలీస్ శాఖలో దేశమంతా కూడా 33% రిజర్వేషన్ ఆడబిడ్డలకు ఇవ్వాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు ఎయిర్ ఫోర్స్లో అనేకమైనటువంటి యుద్ధ విమానాలు నడుపుతున్నది ఆడబిడ్డలు. తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. కళ్యాణోత్సవం విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, జగన్కు ప్రజలు మంచి మెజారిటీ అధికారం ఇచ్చారని అన్నారు. ప్రభుత్వ పరిపాలనకి ప్రతిపక్షాలు తగిన సమయం ఇవ్వాలని ఆయన తెలిపారు. అధికారంలోకి వచ్చిన 20వ రోజు నుంచే విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు విశ్వమంతా కూడా శ్రీమన్నారాయణ శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఎక్కడో ఉన్నా కానీ, ప్రపంచమంతా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ మరి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకోవడం, వారి దర్శనం కూడా చేసుకోవడం చాలా సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈరోజు ఒక పెళ్లి నిమిత్తం నేను రావడం జరిగింది. ఎనీహో మీకు అందరికీ తెలుసు, 2 రాష్ట్రాలు కూడా చాలా హ్యాపీగా ఉన్నాయి. 2 రాష్ట్రాల ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. అందరూ ఆయురారోగ్యాలతోని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో మరి తెలంగాణ రాష్ట్రం మీకు అందరికీ తెలుసు ఏ విధమైనటువంటి పరిపాలన జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఏపీ రాష్ట్రంలో కూడా ప్రజలు కూడా అందరూ సంతోషంగా ఉండాలి. రైతాంగం ప్రత్యేకించి రైతులందరూ సంతోషంగా ఉండాలి. తెలుగు రాష్ట్రాలు కూడా ప్రజలు ఆయుర ఆరోగ్యాలతోనే ఐశ్వర్యాలతోని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం అందరికీ ఉండాలి. ప్రజలకందరికీ ఏముంటుందేమో చూస్తుందే కదా రొటీన్గా. ఇప్పుడు వాళ్ళేమో పాడిందే పాట అనేది వాళ్ళ పని, ప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ముందుకెళ్తూనే ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా కానీ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు అపోజిషన్గా ఉన్న వాళ్ళు కొంతకాలం వెయిట్ చేయాలి. ప్రజలు ఇంత బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి అల్టిమేట్గా అపోజిషన్ పార్టీస్ కానీ మిగిలిన కంటెస్ట్ చేసినటువంటి పార్టీలు కానీ కొంతకాలం సమయం ఇవ్వాలి.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో జిల్లా కలెక్టర్ శశాంక్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు వార్డుల్లో జరుగుతున్న పనులపై మున్సిపల్ చైర్మన్, కమిషనర్, అధికారులు మరియు కమిటీ మెంబర్లకు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు చురుకుగా పాల్గొంటున్నారని అన్నారు. మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరేది, ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టణ ప్రగతి కార్యక్రమంలో అందరూ కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. దయచేసి ప్రజలు కూడా తమ బాధ్యతగా చెత్తను చెత్తబండికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేయాల్సిన అవసరం ఉంది. అండ్ అట్లాగే ఇంట్లో ఉన్న మురుగునీరు బయటికి పారకుండా ఇంకుడు గుంతలు కూడా కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా తమ వంతు సహకారాన్ని, బాధ్యతని నిర్వర్తించాలని కోరుతున్నాను. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా ప్రగతిని అమలు చేస్తూ ప్రజల పూర్తిస్థాయి భాగస్వామ్యంతో అభివృద్ధి సాధిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, 6వ డివిజన్ కార్పొరేటర్ సుజాత తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప ఆలోచనతో పట్టణ ప్రజల స్థితిగతులను మార్చడం కోసం, పట్టణాలలో ఉన్నటువంటి ప్రజల జీవన విధానాలు మార్పు తేవడం కోసం, ప్రజలలో ఒక గుణాత్మకమైనటువంటి మార్పులు తెచ్చి ఈ యొక్క ప్రాంత అభివృద్ధి చేసేటువంటి విధంగా చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే పట్టణ ప్రగతి కార్యక్రమం. ఈ యొక్క పట్టణ ప్రగతి కార్యక్రమం ఈరోజు ఎన్నికలు లేవు, ఎన్నికలు అయిపోయినాయి. మనకు ముఖ్యమంత్రిగా గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గత సంవత్సరాల కాలంగా గొప్ప పరిపాలన చేస్తూ ఉన్నారు. వారి దృష్టికి వచ్చినటువంటి విషయాలలో పట్టణాలలో మౌలిక వసతుల కల్పన విషయంలో నిర్లక్ష్యమైనటువంటి పరిపాలన నడుస్తుందని, అందుకోసమే దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకుపోవాలి. పట్టణాలను అభివృద్ధి చెందే విధంగా చేయాలంటే ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి. అధికారులందరూ కూడా ఈ యొక్క కార్యాచరణలో నిమగ్నమై పనిచేయాలనే తలంపు కొద్దీ గౌరవ మంత్రి గారు, పురపాలక శాఖ మంత్రి గారు కల్వకుంట్ల తారక రామారావు గారు గొప్ప ఆలోచనతోని ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క డివిజన్కు కార్పొరేటరు మీకు సమస్యలను పరిష్కారం చేయడం కోసం అనునిత్యం మీతోనే ఉంటారు. కానీ పనులు కావాలంటే ఏదైనా కూడా ప్రభుత్వం ద్వారా జరగాల్సిందే. ఈ క్రమంలో అందుకోసమే కార్పొరేటర్తో పాటు ప్రత్యేకంగా ప్రతి డివిజన్కి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ను కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో 10 రోజుల పాటు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కార్పొరేటర్ చెప్తే అదొక ఆయన పర్సనల్ కోసం చెప్తాడని అనుకుంటారు, లేకపోతే ఆయన ఓట్ల కోసం చెప్తాడని అనుకుంటారు. కానీ ఇవాళ స్పెషల్ ఆఫీసర్ వచ్చిండు మీ దగ్గరికి. మరి రండి, మనం ఈ యొక్క 4 రోజుల కార్యక్రమాన్ని చూసినట్టయితే వారు మొత్తం అన్ని కూడా నోట్ డౌన్ చేసుకున్నారు. ఎక్కడ మనకు డ్రైనేజీ అవసరం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అవసరం, ఓపెన్ డ్రైన్ ఎక్కడుంది, దాన్ని పారిశుద్ధ్య విభాగానికి సంబంధించిన శానిటేషన్ సెక్షన్ వాళ్ళు ఎన్నిసార్లు తీసారు అనేది కూడా క్లియర్గా రాయడం జరిగింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్లో ఎంపీడీఓ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలోని పనుల నిర్వహణ, మల్లాపూర్ మండలం పరిపాలన ఆమోదం వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎంపీపీ తాటిపల్లి సరోజ ఆదిరెడ్డి, జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నమ్ముకున్నాం సార్, మేమే వేసుకున్నాం. ఇప్పుడు 70 ఏళ్ళు కూడగొట్టారు సార్, మొత్తం పూర్తి చేసిన వాళ్ళ మీద మరి కేసు పెట్టడానికి ఒక అనుమతిస్తే కాంప్లైంట్ అన్న పెడతాము, లేకపోతే ఎవరి బలం ఎంపీటీసీ గారు భర్త వాళ్ళ పక్క అర్థం చెప్పి అబ్జెక్షన్ చేసేది సార్. మా పొలం పక్కకు ఉన్నది, మాకు అర్థం అని చెప్పి అబ్జెక్షన్ చేసేది. మేము అడిగినాము
అక్కడ కాకపోతే ఇంకెక్కడైనా సరే మాకు రెవెన్యూ ల్యాండ్ ఎక్కడ ఇచ్చినా మేము చేస్తామని చెప్పాను. ఫారెస్ట్ భూమి చూపించారు ఫస్ట్, ఇదే రెవెన్యూ వాళ్ళు చూపించారు, ఫారెస్ట్ వాళ్ళకి చూపించారు. కొందరు ఆబ్జెక్షన్ చేయడం వల్ల దాని మీద కంప్లైంట్ అయింది. సర్పంచ్ గారికి కేసు చేస్తామని చెప్పి వచ్చి ఫారెస్ట్ వాళ్ళు సీజ్ చేస్తామన్నారు జేసీబీ. అక్కడ నుండి షిఫ్ట్ చేసినాం. తర్వాత మళ్ళీ రెవెన్యూ వాళ్ళు ల్యాండ్ ఇస్తే అక్కడ తగ్గుతుంది ఇక్కడ పూర్తి. నిర్మల్ జిల్లా భైంసాపట్టణంలోని శ్రీ సరస్వతి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఉన్నత చదువులే లక్ష్యంగా విద్యార్థులు ముందుకు సాగాలని, ఏకాగ్రత పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఏరియాలోని ప్రభుత్వ బాలుర కళాశాలలో విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోరకంటి చందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తుందని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మాధవి, నోడల్ అధికారి కల్పన అంజయ్య, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. అలాగే మన గర్ల్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారైన అంజయ్ గారికి బొకేను బ్యాట్ చేసి అందజేయాల్సింది కోరుతున్నాం. చాలా ఏం కాదు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అనంతరం ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో R&R ప్యాకేజీ అమలు తీరు, ప్రాజెక్టు నిర్మాణ పనులు పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సో ఇద్దరు జేసీలు ప్రజెంటేషన్లో ఉంటాయి. దాని తర్వాత మనకి స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి సో స్పెషల్ ఆఫీసర్ ఆయన చేసిన వర్క్ మీద ప్రజెంటేషన్ ఉంటుంది. కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కుమారుడు రామ్మోహన్ రెడ్డి వివాహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. నగరంలోని రాగమయూరి రీస్టార్ట్లో జరిగిన వివాహ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఒకే వేదికపైన జరిగిన స్వర్గీయ చెరుకులపాడు నారాయణరెడ్డి దంపతుల కుమారుడు రామ్మోహన్ రెడ్డి వివాహంతో పాటు వారి సమీప బంధువు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి కుమారుడు శివారెడ్డిల వివాహ వేడుకలో కూడా జగన్ పాల్గొని నూతన వధువురులకు పుష్పగుచ్చాలు అందించారు. గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం మాచాయపాలెంలో సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ధృవీకరణ పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. మెసేజ్ అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎక్కడన్నా పొరపాటుగా ఏదన్నా ఉండకూడని వస్తువులు కానీ సపోజ్ చేయడానికి దొంగసారాయి రావటం కానీ, లేకపోతే ఇంకో రకంగా గిల్లి కజ్జాలు పెట్టుకోవడం కానీ, ఇటువంటివన్నీ ఉండకూడదు. గ్రామాల్లో గవర్నమెంట్ కాన్సెప్ట్స్ కూడా అందరూ కరెక్ట్గా ఉండాలి. ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండకూడదు, దౌర్జన్యాలు ఉండకూడదు, దొంగ వ్యాపారాలు చేయకూడదు అనేది దాని మీద వచ్చాము. ఇదే గ్రామం కాదు, మేము దాదాపు గత 10 గ్రామాలు చెక్ చేసాం. అనేది పల్నాడు ఏదో తిరుగుతూ ఉన్నాం. సరే పార్ట్ ఆఫ్ షెడ్యూల్ చాలా మాట్లాడతాను కూడా విలేజ్ కింద వచ్చేస్తుంది.
మీరు పెద్ద మనుషులు ఉంటారు కదా, మీరు కూడా చెప్పుకోవాలి. అందరూ కాదు ఊళ్ళో ప్రశాంతంగా ఉండాలా, గొడవలు ఉండకూడదు. తర్వాత ఇప్పుడు ప్రొహిబిషన్ పెట్టారు కదా, ప్రొహిబిషన్ పెట్టిన తర్వాత మనకి బెల్లంకొండ అంటే కొద్దిగా దోమసారే కాస్తారు. అటువంటి ఊళ్ళో రాని బాకండి అది కానీ గంజాయి లాంటివి కానీ గ్రామాలకు కానివద్దు. ఇటు పాపాయపాలెం మాచేపాలెంలో కొంచెం బాంబింగ్ సంస్కృతి ఒకటి ఉంది సార్. సీరియస్గా 2014 ముందు 14 సొంతగా తయారు చేసుకొని అటాక్ చేసుకొని కల్చర్ ఉంది పాపాయపాలెం మాచేపాలెం. మీకేం మీరంతా ఇప్పుడు బాగానే ఉన్నారు, ఓకే కదా? ఏమి బయట సహాయాలు రావటం కానీ ఇది కానీ ఇన్ఫర్మేషన్ మాకు చెప్పండి. చెప్పిన వాళ్ళ పేరు బయట పెట్టాము. ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కనుక జరిగితే మాత్రం ఎవరు సహించేది ఉండదు. తర్వాత స్టేషన్ పట్టుకెళ్ళి కేసులు పెట్టిన తర్వాత సార్ వస్తే లేదు, ముందుగానే చెప్తున్నాం కరెక్ట్ చేసుకోండి. ఏమన్నా చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు ఏమైనా జరుగుతూ ఉంటే పిలిచి మీరు మీటింగ్ వేసుకోండి. పొలిటికల్గా వదిలేసేయండి, ఎవరికి ఇష్టమైన పార్టీకి వాళ్ళు వేసుకుంటాం. అది మన మనసులో మనకు సంబంధించింది. ఎవరికి ఓటేసుకోవాలో వాళ్ళు వేసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే విలేజ్లో చట్ట వ్యతిరేకమైన పనులు చేయటం కానీ, గ్రూపులు కట్టడాలు, గొడవలు పెట్టడాలు, రూమర్స్ క్రియేట్ చేయడం అలా చేస్తే మాత్రం సహించేది ఉండదు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల పాటు రాక్షస పరిపాలన సాగించాడని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆరోపించారు. వీఐపీ విరామ సమయంలో తిరుమల స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. జగన్ రామరాజ్య పరిపాలన అభివృద్ధి చూసి ఓర్వలేక చంద్రబాబు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడికి భగవంతుడు కొంత మార్పు తేవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. 14 సంవత్సరాలు పరిపాలించాడు ఆయన. 14 సంవత్సరాలు కూడా రాక్షస పరిపాలన చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రామరాజ్య పరిపాలన తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా సమాజం కూడా బాగుపడాలని, ఈ సమాజం ముందుకు రావాలంటే మద్యపాన నిషేధం కూడా మొట్టమొదటి దాన్ని తీసుకుని వచ్చినటువంటి ఘనత కూడా ఆయనకి. అటువంటి వ్యక్తిని రాక్షస పరిపాలన అని చెప్పేసి చంద్రబాబు మాట్లాడటం, ఎందుకంటే ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఏ రోజు కూడా చేయలే. కులాలతో ప్రోత్సహించేది, మతాలని ప్రోత్సహించేది, కుల వ్యవస్థని రెండుగా చేసేది, మాలామాదిని రెండుగా చేసేది. ఎందుకంటే పవిత్ర దేవాలయం, ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదంటే కూడా అతను మాట్లాడేది చూస్తూ ఉంటే ప్రజలు తల వంచుకుంటున్నారు, సిగ్గుపడుతున్నారు. అది కూడా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినవాడు ప్రజలకు ధైర్యపోయి తమ్ముళ్ళారా మందు తాగండి, మీకు కూలి చేసుకుంటారు, అలసిపోయినారు, సందాలకు 2 పెగ్గులు వేసుకోండి అని చెప్తూ ఉంటే తాగుబోతు సంఘానికి అధ్యక్షుడిగా ఏమైనా పనిచేస్తున్నాడో నాకు అర్థం కాల. సమాజం బాగుపడాలని మేధావులు కానీ అందరూ కూడా దానిపైన స్టడీ చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని దిశ చట్టాన్ని తీసుకుని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆలోచనని ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి అన్ని రాష్ట్రాలు అప్రిషియేట్ చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన ఉద్రిక్తంగా మారింది. విశాఖ ఎయిర్పోర్ట్లో పోలీసుల వైఫల్యాన్ని నిరసిస్తూ ఆయన రోడ్డుపై బైఠాయించారు. ఆయనతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు ఉన్నారు. వైసీపీ శ్రేణుల దాడిని నేతలు ఖండించారు. పోలీసులు ప్రభుత్వానికి వత్తాసు పలకడాన్ని తప్పుపట్టారు. ఉత్తరాంధ్ర పర్యటన నిమిత్తం ఎయిర్పోర్టుకు ఉదయం వచ్చిన చంద్రబాబును అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు విశ్వ ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు కాన్వాయ్పై టమాటాలు, కోడిగుడ్లు, చెప్పులతో దాడికి ప్రయత్నించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్నం గోసలో భాగంగా కుత్బుల్లాపూర్లో పర్యటించిన ఎంపీ రేవంత్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులపై ఆరా తీసిన ఎంపీ. ఎన్ఆర్సీ వ్యతిరేక ఉద్యమాలపై స్పందించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఢిల్లీ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని వ్యాఖ్య. నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ట్రాక్టర్ను ఢీకొట్టిన లారీ, 1 మృతి. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. పోలవరం ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్ష. చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తిన ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.
రామరాజ్య పరిపాలన చూసి బాబు ఓర్వలేకపోతున్నారని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి తలసాని. ప్రభుత్వ పాలనకి ప్రతిపక్షాలు తగిన సమయం ఇవ్వాలన్న మంత్రి. గుంటూరు జిల్లా మాచయ్యపాలెంలో నిర్బంధ తనిఖీలు. సరైన పత్రాలు లేని 20 బైక్లు 5 ఆటోలు స్వాధీనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.